హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. ముంచుకొస్తున్న ప్రళయం, 48 గంటల్లో భారీ వర్షాలు, ఈ జిల్లాల వారు జాగ్రత్త. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ షేర్ చేయండి. ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు నుండి అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉంటేనే సమాచారం. రానున్న 48 గంటల్లో వర్షాలు అనేటివి భారీ సంఖ్యలో నుంచి అతి భారీగా కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం. అదేవిధంగా వీటితో పాటు కొన్ని జిల్లాల వారు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే ఇటు మలక్కా సౌత్ అండమాన్ మీదుగానైతే కొనసాగుతుండడం అయితే విశేషము. ఇక్కడ వాయుదేశంలో అయితే కలుతూ రేపటికల్లా వాయుగుండంగా మారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం. ఇవన్నీ కూడా దాదాపు 48 గంటలు అంటే 2 రోజుల్లోనే ఈ యొక్క వర్షాలు అయితే కురుస్తాయని సమాచారం. ఇవి ఈ నెల 28వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా వీటితో పాటు చూసుకున్నట్లయితే ఇటు నెల్లూరు కానీ, అదేవిధంగా తిరుపతి ప్రజలు కానీ, అదేవిధంగా అన్నమయ్యకు సంబంధించి కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ యొక్క వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇటువంటి అప్డేట్స్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ రానున్న 48 గంటల్లోనైతే ఈ యొక్క భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాల కారణంగా ఈ యొక్క జిల్లాల వారు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి.